ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి బిట్కాయిన్ అంటే ఏంటి, బిట్కాయిన్ అనేది ఎలా పనిచేస్తుంది, ఈ బిట్కాయిన్ మైనింగ్ అంటే ఏంటి, ఈ బిట్కాయిన్ మైనర్స్ అంటే ఎవరు, ఈ బిట్కాయిన్ మన ఇండియాలో లీగలా ఇల్లీగలా, అదేవిధంగా ఈ బిట్కాయిన్లో రేపు ఫ్యూచర్లో డిమాండ్ ఉంటే మనం ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా, దీనివల్ల మనకి బెనిఫిట్ అవుతుందా రిస్క్ అవుతుందా, ఇవన్నీ ఆస్పెక్ట్స్ కూడా ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చూద్దాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో తద్వారా మీకు ప్రతి ఆస్పెక్ట్ కూడా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ యూస్ఫుల్ వీడియోస్ కానీ మీరు మరెన్నో చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, అక్కడి నుంచి అయితే మన వీడియోస్ అయితే మీరు చూడొచ్చు. సో ఇంకెంత లేటు డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిట్కాయిన్ అంటే ఏంటి, బిట్కాయిన్ అంటే ఏంటంటే పేర్ టు పేర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్, అంటే క్రిప్టో కరెన్సీ. బేసికల్గా మన ఇండియన్ రూపీ కాయిన్ కానీ మన ఇండియన్ కరెన్సీ నోట్ కానీ ఏదైతే మనం ముట్టుకోగలం, చూడగలం, తాగగలం కదా, అదే బేసిస్లో ఏదైతే ఈ క్రిప్టో కరెన్సీ ఉందో, ఈ బిట్కాయిన్ కరెన్సీ ఉందో, దీన్ని మనం చూడలేము, ముట్టుకోలేము, తాకలేము. సో దానికి దీనికి ఉన్న తేడా అయితే ఇది డిజిటల్ కరెన్సీ, మనది నార్మల్ కరెన్సీ. సో రెండింటికి తేడా అయితే ఉంది కదా. మనది ఫిజికల్ కరెన్సీ, బిట్కాయిన్ అనేది క్రిప్టో కరెన్సీ, నథింగ్ బట్ డిజిటల్ కరెన్సీ. సో రెండింటికి తేడా అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను బిట్కాయిన్ అంటే ఏంటో. ఈ బిట్కాయిన్ బేసికల్గా ఎవరు తీసుకొచ్చారంటే, బేసికల్గా 2008 ఆగస్ట్ 18 bitcoin.org వెబ్సైట్లో ఒక వైట్ పేపర్ అయితే రిలీజ్ అయింది. అందులో ఏమనుందంటే సటోషి నకమోటో ఆయన ఈ బిట్కాయిన్ అయితే ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంది. సో అందులో బేసికల్గా ఈ పర్సన్ ఎవరో మన ఎవరికి తెలియదు, అతని ఐడెంటిటీ ఏంటో తెలియదు, అతని డీటెయిల్స్ ఏంటో తెలియదు, అతను ఏ ఊరు చెందినవాడో కూడా మనకు తెలియదు. ఒక అన్నోన్ పర్సన్ ఆయన ఈ బిట్కాయిన్ అయితే ఇంట్రడ్యూస్ చేశాడు. సో తద్వారా ఈ టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్సెస్ చేసేలాగా వాడుకుంటున్నారు అనమాట. సో ఇది అలా ఉండగా ఈ బిట్కాయిన్ టెక్నాలజీ అనేది ఎలా పనిచేస్తుంది ఇప్పుడు చూద్దాం. చాలామందికి ఇంట్రెస్టెడ్ ఈ సెగ్మెంట్లోనే ఉంటుంది. దీనైతే మీకు షార్ట్గా, కొంచెం సింపుల్గా, ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. సో ఈ బిట్కాయిన్ టెక్నాలజీ అనేది బేసికల్గా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, సో ఫాలో అయిపోండి. బేసికల్గా ఎవరైనా సరే టాప్ లేయర్లో ఉన్నప్పుడు యూజర్స్ ఎవరైతే ఉన్నారో, ఏదైనా ఇప్పుడు నా దగ్గర ఉన్న 100 బిట్కాయిన్స్ మీకు ఇవ్వాలి, ఒక 50 బిట్కాయిన్స్ మీకు ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఏదైతే నేను ట్రాన్సాక్షన్ చేస్తున్నానో మీకు ఈ గ్యాప్లో బాటమ్ లేయర్లో ఉన్న ఎవరైతే బిట్కాయిన్ మైనింగ్ అనేది జరగాలి. ఈ బిట్కాయిన్ మైనింగ్ జరగాలంటే ఈ బిట్కాయిన్ మైనర్స్ అనేవాళ్ళు కావాలి. దీనికి ఫుల్ సెటప్ అయితే ఉండాలి. ఈ బిట్కాయిన్ మైనర్స్ అనేవాళ్ళు ఒక ల్యాప్టాప్లోనో, లేదనుకుంటే ఒక మొబైల్ ఫోన్లోనో, లేదనుకుంటే ఒక కంప్యూటర్లోనో చేయలేరు. వీళ్ళకి నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ కావాలి, నెంబర్ ఆఫ్ సిపియూకి సంబంధించిన హైబ్రిడ్ సంబంధించిన టెక్నాలజీ ఆస్పెక్ట్స్ కావాలి. ఇవన్నీ కలగలుపుకొనే ఇది అయితే మైనింగ్ చేయగలరు. సో వీళ్ళు ఒక కంట్రీలోనో, ఒక ప్లేస్లోనో, ఒక ఏరియాలో అయితే ఉండరు. డిఫరెంట్ కంట్రీస్లో, డిఫరెంట్ ఏరియాస్లో, డిఫరెంట్ ప్లేసెస్లో అయితే ఉంటారనమాట. వీళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. సో దాని ద్వారా ఏంటంటే ఈ బిట్కాయిన్ మైనర్స్ అనేవాళ్ళు ప్రతి బిట్కాయిన్ అనేది కూడా మైనింగ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు టాప్ లేయర్లో యూజర్స్ ఎవరైతే పేమెంట్ చేస్తున్నారో, ఇప్పుడు నా దగ్గర ఉన్న 100 బిట్కాయిన్స్లో మీకు 50 బిట్కాయిన్స్ చేస్తున్నాం కదా, ఈ గ్యాప్లో కింద మైనర్స్ ఏంటంటే ఎంత హ్యూజ్ సెటప్ చేసుకున్నారు కదా, కంప్యూటర్ సెటప్ కానీ, కంప్యూటర్ నెట్వర్క్ సర్వీసెస్ కానీ బిల్డ్ చేసుకున్నారు కదా, దీనికి పవర్ సప్లై ఎక్కువ కావాలి, దాంతోపాటు ఏదైతే కూలింగ్ సిస్టమ్ కూడా కావాలి. ఎందుకంటే ఇక్కడ నేను ఇప్పుడు ప్రాసెస్ చెప్తున్నాను, కరెక్ట్గా వినండి. ఎప్పుడైతే మనకి ఈ బిట్కాయిన్ అనేది ట్రాన్సాక్షన్ మీకు జరగాలన్నప్పుడు మధ్యలో ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఏవైతే జరుగుతుందో టెక్నాలజీ అనేది ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఈ బిట్కాయిన్ అనేది బేసికల్గా మీకు రావాలంటే కింద మైనింగ్ అనేది జరగాలి. ఆ మైనింగ్ అనేది ఎలా జరుగుతుందంటే కొన్ని సెట్ ఆఫ్ బ్లాక్స్ అనేవి, కొన్ని సెట్ ఆఫ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి, బ్లాక్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ బ్లాక్స్ని సాల్వ్ చేస్తూ, క్లియర్ చేస్తూ బిట్కాయిన్ మైనర్స్ అనేవాళ్ళు ఇవన్నీ పనులు చేస్తూ ఉంటారు. తద్వారా మన ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్గా మీకు 50 బిట్కాయిన్స్ రావడానికి ఉంటుంది. ఇక్కడ అదేవిధంగా కింద ఎవరైతే మైనర్స్ ఉన్నారో వాళ్ళకి 50 బిట్కాయిన్స్ రివార్డ్ రూపంలో అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. సో తద్వారా బిట్కాయిన్ మైనింగ్ చేయటం వల్ల బిట్కాయిన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి, బిట్కాయిన్స్ అనేవి చలామణి అవుతూ ఉంటాయి, బిట్కాయిన్స్ అనేవి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది, దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో కంప్లీట్ బిట్కాయిన్ అనేది ఈ సెట్ ఆఫ్ ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో, మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో ఇవి సాల్వ్ చేయడం వల్ల ఒక బ్లాక్స్ అనేవి, బ్లాక్ చైన్స్ అనేవి క్రియేట్ అయ్యి అది డైరెక్ట్గా బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఇంక్లూడ్ అవుతుంది. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ అయితే ఉంటాయి, నెంబర్ ఆఫ్ సెటప్ అయితే ఉంటుంది, నెంబర్ ఆఫ్ పీపుల్ అయితే ఉంటారు. ఇది కంప్యూటర్ నెట్వర్క్ సర్వీస్ అనమాట కంప్లీట్గా. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక మల్టీపోలార్ లెవెల్లో అయితే జరుగుతూ ఉంటాయి.
సో ఎక్కడి నుంచి ఎవరు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో, ఎవరు మైనింగ్ చేస్తున్నారో మనకైతే తెలియదు. సో ఈ బిట్కాయిన్ టెక్నాలజీలో మనకి మెయిన్గా అడ్వాంటేజెస్ ఏంటంటే, ఎవరైతే ట్రాన్సాక్షన్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ కానీ, వాళ్ళ యొక్క ఏదైతే ఐడెంటిటీ కానీ, వాళ్ళ యొక్క పేమెంట్ హిస్టరీ కానీ, డీటెయిల్స్ కానీ మనకి తెలియవు అనమాట. సో కంప్లీట్లీ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. దాంతోపాటు ఈ టెక్నాలజీ అనేది, ఈ క్రిప్టో కరెన్సీ టెక్నాలజీ అనేది ఎందుకు ఎక్కువగా వాడుతున్నారంటే, బేసికల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు మనం ఎక్కడికైనా ట్రాన్సాక్షన్ చేయాలంటే మధ్యలో మిడిల్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత ఛార్జ్ చేయాలి. బట్ ఈ టెక్నాలజీలో అయితే ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. ఈ డైరెక్ట్ సాఫ్ట్వేర్ త్రూ కాబట్టి ఈ బిట్కాయిన్ మైనర్స్ అనేవాళ్ళు ఈ లెడ్జర్ అనేది, ఫైనాన్షియల్ రికార్డ్స్, ట్రాన్సాక్షన్ ఏవైతే ఉంటాయో ఆ రికార్డ్ ఫైల్ అనేది మెయింటైన్ చేయడం కోసం ఈ లెడ్జర్ని వాడుతూ ఉంటారు. ఈ లెడ్జర్లో మాత్రమే మీ డీటెయిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అంతకుమించి ఎవరికి తెలియవు. తద్వారా ఏమవుతుందంటే మీ డీటెయిల్స్ అనేవి ఎవరికి తెలియవు. దాని ద్వారా ఏమవుతుందంటే ఎవడో కూడా మిమ్మల్ని యాక్సెస్ చేయలేరన్నమాట. సో అందులో అయితే మీకు మధ్యలో బ్యాంక్స్ ఉంటాయి, మధ్యలో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, లైక్ వీసా, రూపే, మాస్టర్ కార్డ్ లాంటివి ఉంటాయి. మీ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నాయా లేదా ప్రాపర్గా, మీ డీటెయిల్స్ ఏంటి, మీ ఐడెంటిటీస్ ఏంటి, ఏ టైం నుంచి ఏ టైంకి ఎంత అమౌంట్ చేస్తున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా వాళ్ళకి తెలుస్తాయి. బట్ ఇందులో అయితే తెలియవు అనమాట. సో దానికి దీనికి ఉన్న తేడా అయితే అది. దానికి ఛార్జ్ చేయాలి, దీనికి ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. చాలామంది ఇల్లీగల్గా కానీ లీగల్గా కానీ బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీని ఎక్కువగా వాడుతూ ఉంటారు అనమాట, మనీని ట్రాన్స్ఫర్ చేయడం కోసం. వాళ్ళు ఎవరైతే ఉన్నారో పర్సన్స్ తీసుకున్న వాళ్ళు బిట్కాయిన్స్ కాస్త కొంచెం మన కరెన్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకునేలాగా వాళ్ళు అయితే చేస్తారనమాట, కొంచెం మార్చుకుంటారు వాళ్ళు. సో ఈ విధంగా అయితే జరుగుతుంది బిట్కాయిన్ టెక్నాలజీ అనేది. కానీ బిట్కాయిన్ టెక్నాలజీ కానీ, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ ఈ విధంగా అయితే పనిచేస్తుంది. ఇప్పుడు ఈ బిట్కాయిన్ అనేది మన ఇండియాలో లీగలా కాదా అంటే, మన ఇండియాలో ఒకప్పుడు అయితే లీగల్ కాదు, క్రిప్టో కరెన్సీస్ అసలు రికగ్నైజ్ చేయలేదు, అసలు తీసుకురాలేదు కూడా, నాట్ అలౌడ్ అనమాట. సో రాను రోజులు ఏమవుతుంది అంటే బిట్కాయిన్ అయితే లీగల్ చేశారు. బేసికల్గా 2018లో అరుణ్ జైట్లీ గారు బడ్జెట్ సెషన్లో స్పీచ్ ఇవ్వగా ఈ బిట్కాయిన్స్ కానీ, ఈ క్రిప్టో కరెన్సీని కానీ మేమైతే అలౌ చేయమని చెప్పేశారు. బట్ 2020లో IAMAI, ఇంటర్నేషనల్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ఏదైతే ఉందో, ఈ సంస్థ సుప్రీంకోర్టుకి పిటిషన్ అయితే ఫైల్ చేయడం జరిగింది. సో తద్వారా RBI కూడా, గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయ్యి మేము బ్యాన్ అయితే తీసేస్తున్నామని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా దీనికి కండిషన్ అయితే పెట్టారు, కండిషన్స్ అప్లై అనమాట, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. బేసికల్గా ఏంటంటే వాళ్ళు చెప్పింది, RBI కానీ గవర్నమెంట్ కానీ చెప్పింది, జనాలందరికీ చెప్పింది ఒకటే, మీరు బిట్కాయిన్స్ వాడాలనుకుంటే దానికి మాకు సంబంధం అయితే ఉండదు, మీ ఓన్ రిస్క్ని బట్టి మీరైతే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి గవర్నమెంట్ అయితే, RBI అయితే చెప్పింది. సో ఇప్పుడు బిట్కాయిన్ ఎవరైనా వాడాలనుకుంటే అది మీ యొక్క ఓన్ రిస్క్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ అండర్లోకి రాదు, ఎటువంటి ప్రొటెక్షన్ అనేది ఉండదు. మీ డీటెయిల్స్ పరంగా కానీ, మీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పరంగా కానీ ఎటువంటి సేఫ్టీ అయితే కానీ ఎటువంటి సేఫ్టీ అయితే ఉండదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఇది డీసెంట్రలైజ్డ్ కాబట్టి బిట్కాయిన్ టెక్నాలజీ అనేది గవర్నమెంట్ తరపున ఎటువంటి సపోర్ట్ అయితే ఉండదని చెప్పడం జరిగింది. సో తర్వాత ఇది మన ఇండియాలో లీగలే, ఎవరైనా వాడుకోవచ్చు, బట్ వాళ్ళ ఓన్ రిస్క్ని బట్టి వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో క్లియర్గా అర్థమైంది కదా, మన ఇండియాలో వాడుకోవచ్చో వాడుకోకూడదు అంటే, లీగలా ఇల్లీగల్ అంటే లీగలే, వాడుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా సరే బిట్కాయిన్ యాక్సెప్టెడ్ హియర్ అని ఏదైనా ఉంటే కనుక బోర్డు, అక్కడ మీరు QR స్కానర్ ద్వారా మీ బిట్కాయిన్స్ని అయితే షేర్ చేయొచ్చు, పేమెంట్ చేయొచ్చు. త్రూ ఎనీ, మీరు కిరాణా కానీ, పిజ్జా కానీ, ఏదైనా బట్టలు కానీ తీసుకోవాలనుకుంటే ఎక్కడైనా సరే మీరు బిట్కాయిన్స్ యాక్సెప్టెడ్ అంటే పేమెంట్స్ అయితే చేయొచ్చు, మీ దగ్గర బిట్కాయిన్స్ ఉంటే. సో ఆ విధంగా పనిచేస్తుంది. లైక్ ఫోన్పే వ్యాలెట్ కానీ, లేదంటే పేటిఎం వ్యాలెట్ లాగా ఇది కూడా బిట్కాయిన్ వ్యాలెట్ అనుకోండి. సో అది ఆ విధంగా అయితే పనిచేస్తుంది. ఈ బిట్కాయిన్ అనేది మనం చూడలేము, ముట్టుకోలేము, తాగలేము, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఎటువంటి సెక్యూరిటీ కూడా ఉండదు. ఇంక ఈ బిట్కాయిన్ రేపు ఫ్యూచర్లో డిమాండ్ పెరిగితే మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అంటే, తప్పకుండా మీరు ఇన్వెస్ట్ అయితే చేయొచ్చు, అందులో డోకా ఏం లేదు, అందులో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇది మీ ఓన్ రిస్క్ని బట్టే ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ చెప్పింది, RBI చెప్పిందని చెప్పాను కదా. సో మన ఇండియాలో లీగలే, బట్ ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది మీ చేతిలోనే ఉంటుంది. ఆ బిట్కాయిన్ టెక్నాలజీ కానీ, బిట్కాయిన్ తీసుకొచ్చిన వాడు కానీ మనకు కంప్లీట్గా డీటెయిల్స్ ఏమి తెలియవు. సో అందులో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అంటే మనం చెప్పలేం. బట్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, బిట్కాయిన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇప్పటిదాకా స్టోర్ చేసుకుని ఉంచుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళకైతే గ్రోత్ అనేది ఉంటుంది ఫ్యూచర్లో. ఈరోజు 2025 ఒక బిట్కాయిన్ వాల్యూ వచ్చేసరికి ₹1 కోటి అయితే చేస్తుంది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి.
మనం కొన్ని రిపోర్ట్స్ చూసుకున్నట్లయితే 2022లో డిమాండ్ అనేది 1,00,000 వరకు ఉంటే 2023లో 31,000కి అయితే పడిపోయింది. ఇంకా చూసుకున్నట్లయితే 15,000 కూడా పడిపోయింది. సో అలాగా 2025 ఎండింగ్లో కానీ 2024 రైజింగ్లో కానీ ఉన్నప్పుడు బిట్కాయిన్ అనేది గ్రాడ్యువల్గా 50,000 60,000 వరకు గ్రో అయితే అయ్యింది. సో దాన్ని బట్టి మీరు చూసుకోండి, ప్రీవియస్ సంబంధించిన రిపోర్ట్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ చూసుకొని తద్వారా మీరు అయితే ఇన్వెస్ట్ చేయడానికి అయితే ముందు చూపు అయితే చేయండి. ఒకవేళ మీకు ట్రస్ట్ అనిపిస్తే ఓన్ రిస్క్ అయినా పర్లేదు అనుకుంటే నేను చేస్తాను, ఒక బిట్కాయిన్ అయినా కొనుక్కోగలుగుతాను, ఇన్వెస్ట్ చేస్తానంటే అది మీ చేతిలోనే అవకాశం అయితే ఉంది. సో అది ఓవరాల్గా అయితే దీనివల్ల ఈ బిట్కాయిన్ వల్ల మనకు బెనిఫిట్టా రిస్కా అంటే కొంత మట్టికి ప్రస్తుతానికైతే అంతా బాగుంది కాబట్టి మనం బెనిఫిట్ అనే చెప్పుకోవాలి. రేపు ఫ్యూచర్లో ఈ బిట్కాయిన్ టెక్నాలజీ అనేది ఏదైనా కొంచెం కరప్షన్స్ కానీ లేదనుకుంటే మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవటం కానీ డార్క్ వెబ్ డీప్ వెబ్ లాంటివి ఏదైనా ఒకవేళ జరుగుతున్నట్లయితే సో తర్వాత మనం చెప్పడానికి అయితే ఏమి ఉండదు. సో కంప్లీట్లీ మీ ఓన్ రిస్క్ని బట్టే ఉంటుంది. బేసికల్గా ఈ సటోషి నకమోటో ఆయన ఒక లిటిగేషన్ కూడా పెట్టాడు అనమాట, ఒక లిమిటేషన్స్ కూడా పెట్టాడు. అదేంటంటే 21 మిలియన్ బిట్కాయిన్స్ వరకే మీరైతే మైనింగ్ చేయగలరు, మీరైతే వాడుకోగలరు అని చెప్పేసి లిమిటేషన్స్ అయితే పెట్టాడు. సో అది దాదాపు కొన్ని సంవత్సరాలే పడుతుంది. ఈ లోపల ఎవరైతే మైనింగ్ చేసుకుంటారో ఈ లోపల బిట్కాయిన్స్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు సేఫ్గా సెక్యూర్గా మీ దగ్గరే ఉంచుకుంటే దాని వాల్యూ పెరిగితే ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉంటే కనుక ఒక బిట్కాయినే కోటి కాదు 10 కోట్లైనా చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే ఈ బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయడం కానీ పాజిటివ్ న్యూస్ చెప్పడం కానీ కొంచెం బాగా ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదనుకుంటే కొంచెం బాగా ట్రేడింగ్ కానీ స్టాక్ మార్కెటింగ్ కానీ లేదనుకుంటే మంచి హ్యూజ్ లెవెల్లో హైప్ అనేది పెరిగితే కనుక బిట్కాయిన్ టెక్నాలజీకి బిట్కాయిన్స్కి డెఫినెట్గా మీరు బిట్కాయిన్ అయితే ఇన్వెస్ట్ చేయడంలో ఇప్పటి నుంచే తప్పు అయితే లేదు. సో ఆలోచించుకోండి, మీ ఓన్ రిస్క్ని బట్టే ఉంటుంది. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది మనం ఎవరో కూడా నమ్మలేము, కానీ అద్భుతమైన టెక్నాలజీ. అది గవర్నమెంట్ కూడా చెప్పింది, ఆర్బీఐ గవర్నర్ గారు కూడా చెప్పడం జరిగింది. బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది వండర్ఫుల్ టెక్నాలజీ, అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. బట్ ఏ విధంగా ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది కన్జ్యూమర్ సెక్యూరిటీ అనేది వాళ్ళ డీటెయిల్స్ కానీ వాళ్ళ ఐడెంటిటీ కానీ ఏ విధంగా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది, యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది అనేది మనం అయితే చెప్పలేము. సో అందుకు మీరైతే ఒక విధంగా ఆలోచించుకొని చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా బిట్కాయిన్ గురించి, బిట్కాయిన్ ఎలా పనిచేస్తుంది, బిట్కాయిన్ టెక్నాలజీ ఏంటి, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏంటి, మన ఇండియాలో లీగలా కాదా, అదేవిధంగా ఈ బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని చెప్పేసి ఓవరాల్గా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి. నేను ఎంతో రీసెర్చ్ చేసి ఈ వీడియోని అయితే చేయడం జరిగింది. సో తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలాసేపు అయితే మీకు ఇన్ఫర్మేటివ్ వీడియో ఇచ్చి అలసిపోయాను, బట్ ప్రతిరోజు కూడా ఒక వీడియో అయితే వస్తూ ఉంటుంది. మిస్ కాకుండా ఉండడానికి అయితే ప్రయత్నించండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.